హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ ఇంకా మినపప్పు కారాలని ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే మనుబూర్లు చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, మినప్పప్పు మనుబూర్లు. దానికోసం అయితే బియ్యముని మినప్పప్పు ఇవి అయితే కొలుసుకొని తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం అయితే కొలుసుకొని తీసుకున్నాను. బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చూసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి అయితే చెరుక్కుంటాను. ఇప్పుడైతే చూశాను 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకున్నాను. ఏ గ్లాస్తో బియ్యం కొలుసుకున్నానో ఆ గ్లాస్తోనే మినప్పప్పు తీసుకున్నాను. దాని తర్వాత చిన్న గ్లాస్తో టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కొద్దిగా పెసరపప్పు అయితే తీసుకున్నాను. మనం బియ్యం కొలుసుకున్నాం కదా, ఆ గ్లాస్కి సగం వరకు అయితే పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాస్ దాకా పెసరపప్పు. ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి మనం మనుబూర్లు చేసుకోవడానికి. ఇంక ఇప్పుడైతే నేను అన్నీ కూడా పొయ్యి మీద వేగించుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యం వేసేసి వేగించుకుంటున్నాను. మనం అన్నీ కలిపేసి కూడా వేగించుకోవచ్చు. నాకు అలా వేగిస్తే ఎందుకో మినప్పప్పు పెసరపప్పు సరిగ్గా వేగినట్టుగా అనిపించవు. అందుకని బియ్యం సపరేట్గా, మినప్పప్పు సపరేట్గా, పెసరపప్పు సపరేట్గా, దేనికి దానికి సపరేట్గా వేగించుకుంటాను. ఇలా వేగిస్తేనే అన్నీ నాకు కరెక్ట్గా వేగినట్టుగా అనిపిస్తాయి. వేగించేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వేగించుకోవాలి. మాడిపోతే టేస్ట్ అంత బాగుండవు. మనుబూర్లు చేసిన తర్వాత అంటే చప్పగా ఉంటాయి అన్నమాట. మనం అన్నీ కరెక్ట్గా వేసినా సరే రుచి తగలదు తినేటప్పుడు. అందుకని మాడకుండా కరెక్ట్గా వేగించుకోవాలి. ఎక్కువ కూడా వేగనివ్వకండి. అంటే ఎక్కువ కలర్ మారేంత వరకు కూడా వేగనివ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ మారినప్పుడు దించేస్తే సరిపోతాయి. అప్పుడే మనుబూర్లు తినడానికి టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా బియ్యం వేగిన తర్వాత నేను పక్కగా తీసేసి అయితే వేరే దాంట్లో వేసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లోనే నేను మినప్పప్పు వేసుకొని అయితే వేగించుకుంటాను. ఈ మినప్పప్పు మనుబూర్లు తినడానికి టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామూలుగా మనం శనగపిండితో కూడా మనుబూర్లు చేసుకుంటాం కదా, అవి కూడా తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి. కాకపోతే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు శనగపిండితో చేసిన మనుబూర్లు తింటే కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అంటే కడుపులో ఉబ్బరంగా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కానీ మినప్పప్పు మనుబూర్లు ఎవరైనా తినవచ్చు. అంటే తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి ఏమీ ఉండవు. బాగుంటుంది అనమాట. ఇంకా మినప్పప్పు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మ్యాక్సిమం మా ఇంట్లో ఎక్కువగా మినప్పప్పుతోనే మనుబూర్లు అయితే చేస్తాము. ఇంకా మినప్పప్పు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకున్నాను. చూడండి, ఎక్కువ కలర్ మారలేదు, కొద్దిగా లైట్గా ఎరుపు వచ్చాయి అంతేని. పక్కకు తీసేసుకొని అయితే దింపేసుకుంటున్నాను. బియ్యంలోని ఇప్పుడైతే కలిపి వేసేస్తున్నాను అనమాట. అన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టేసి అయితే చల్లారనిస్తాను. ఫస్ట్ అయితే వేగించుకుందాం అనేసి ఒక్కొక్క దాన్ని అయితే వేగించుకుంటున్నాను. మినపప్పు వేగించేయడం అయిపోయింది కదా, ఇప్పుడు పెసరపప్పు కూడా వేగించేసుకుంటున్నాను. పెసరపప్పు మాత్రం చాలా తొందరగా వేగిపోతుందండి, తొందరగా మాడిపోతాయి. అందుకని చూసుకొని అయితే జాగ్రత్తగా వేగించుకోవాలి. ఏ మాడినా సరే మళ్ళీ మనుబుర్లు చేసిన తర్వాత తినడానికి టేస్ట్గా రావు. వేగించుకునేటప్పుడు జాగ్రత్తగా వేగించుకోవాలి. నేను ఈ మనుబూర్లు పండక్కి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. తినడానికి ఏమీ ఇంట్లో ఉండటం లేదు. అంటే ఖాళీ సమయంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో కూడా తినడానికి ఏమీ ఇంట్లో ఉండటం లేదనేసి ఈరోజు అయితే మినప్పప్పుతో మనుబూర్లు అయితే చేస్తున్నాను. అన్నీ వేగి చేసుకున్న తర్వాత అన్నీ ఒకే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే అన్నీ బాగా కలిపేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి అయితే ఆరబెట్టుకుంటాను. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఏదైనా కవర్లో వేసేసి మిల్లికి అయితే ఆడించడానికి మా ఆయన చేత అయితే పంపిస్తున్నాను. నేను ఇవి తెల్లారి వేగిచ్చానండి. సాయంకాలం అయితే మనుబూర్లు చేస్తున్నాను. సాయంకాలం 2 ఈ టయానికి అయితే మనుబూర్లు చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన పిండి ఆడించుకొని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను జల్లిడి పట్టేసుకుంటున్నాను. ఈ పిండి ఖచ్చితంగా మనం ఆడించి తీసుకొచ్చిన తర్వాత పిండిని అయితే జల్లిడి పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే ఉండలు కట్టినట్టుగా ఎక్కడైనా ఉండిపోతే అవేమీ లేకుండా పిండి విడివిడిగా బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా పిండిని అయితే జల్లిడి పట్టేసుకోవాలి.
నేను ఇంతకుముందు పండగకి ఈ మనుబూర్లు చేసినప్పుడే చెయ్యి కాల్చుకున్నాను. అప్పుడు వీడియోలో మీకు చెప్పాను కదా! ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది. మచ్చ మాత్రం అలానే ఉండిపోయిందండి. ఆ మచ్చ మరి పోదనుకుంటా. కాలిన మచ్చ కాబట్టి నాకు తెలిసి ఎలగలేదనే చాలా టైం పడుతది మచ్చ పోవడానికి కూడా. అప్పుడు నేను ఈ మనుబూర్లు చేసినప్పుడు పిండి సరిగ్గా జల్లెడ పట్టలేదు. అందుకని మధ్య మధ్యలో ఉండలు కట్టేసి నూనెలో పిండి వేయగానే పైకైతే తుల్లినట్టుగా పేలింది. ఇంకా నా చెయ్యి అయితే అలా కాలిందనమాట. ఇంకా మనం పిండి అయితే ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. ఇదొకటి. నెక్స్ట్ బాగా నూనె వేడయిన తర్వాత అంటే నూనె బాగా మాడినట్టుగా వేడయిన తర్వాత మనం పిండి నూనెలో వేయకూడదు. అలా వేసినా సరే పైకైతే పిండి పేలుతదనమాట. అందుకని నూనె కొద్దిగా వేడైన వెంటనే మనం మనుబూర్లు అయితే వేసేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. నేనప్పుడు ఆ మిస్టేక్ కూడా చేశాను. నూనె బాగా వేడయిన తర్వాత పిండి వేశాను. అందువల్ల కూడా పేలిందనమాట. ఇంకా కాలిన తర్వాత ఆ గాయం తగ్గడానికి కూడా చాలా టైం పడుతది. నాకైతే చెయ్యి కాలినప్పుడు తగ్గడానికి కరెక్ట్‌గా 3 నెలల టైం అయితే పట్టిందండి. మెడిసిన్ కూడా బానే వాడాను. దగ్గర దగ్గర 3000, 4000 మెడిసిన్ అయితే వాడాను. అయినా సరే నాకు 3, 4 నెలలైతే పట్టింది ఈ చెయ్యి కాలింది. కొద్దిగా ఎక్కువగానే ఇబ్బంది పడ్డాను కాలినప్పుడు. ఇంకా పిండి అయితే నీట్‌గా జల్లెడ పెట్టేసుకున్నాను. చూడండి పిండి ఎక్కడ కూడా ఉండలు గట్టినట్టుగా లేకుండా మొత్తం విడివిడిగా బావుంది. ఇంక పిండి జల్లెడ పట్టుకున్న తర్వాత పిండి అయితే కలుపుకుంటున్నాను. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ కారం తింటే ఇంకొద్దిగా కారం వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నేనైతే ఖచ్చితంగా వేస్తాను. కొద్దిగా పసుపు వేశాను. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా వామ్ అయితే వేశాను. ఇంకా అన్నీ వేసిన తర్వాత పిండిలో అన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకున్నాను. దాని తర్వాత నూనె బాగా వేడి చేసుకొని అయితే వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేడి చేసుకొని అయితే వేసుకున్నాను. అంటే ఈ నూనె ప్లేస్‌లో మనం నార్మల్‌గా అయితే బటర్ వేసుకుంటాము. కానీ అందరింట్లో బటర్ ఉండదు కాబట్టి దాని ప్లేస్‌లో అయితే నేను నూనె వేడి చేసుకొని నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాననమాట. నూనె చల్లగా అయిపోయిన తర్వాత కాదు. నూనె వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా గరిటెతో అయితే కలుపుకోండి. అంటే నూనె వేడిది కాబట్టి గరిటెతో కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చెయ్యితో బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం నూనె బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పిండి ముద్దలా అయ్యేలా అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు. నేను ఈ పిండి కలుపుకునేటప్పుడు నార్మల్ వాటర్‌తో కాకుండా నీరు లైట్‌గా గోరువెచ్చగా అయ్యేటట్టు వేడి చేసుకొని, ఆ గోరువెచ్చని నీరుతో అయితే పిండి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనుబూర్లు కరకరలాడుతూ బాగా వస్తాయి. తినడానికి టేస్ట్ బావుంటది. ఇంకా ఈ పిండి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా అలానే పల్చగా నీరులాగా కాకుండా మీడియం సైజులో లూజ్‌గా ఉండేటట్టు అయితే కలుపుకోండి. అప్పుడే మనం మనుబూర్లు ఒత్తుకునేటప్పుడు చెయ్యిలు నొప్పెట్టకుండా ఈజీగా పిండి అయితే బయటకొస్తదనమాట. ఇక్కడ నేను చూడండి ఎలా కలుపుకున్నానో అలా కలుపుకుంటే సరిపోతది. మీకు కొద్దిగా గట్టి అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతది. ఈ మనుబూర్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేను పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత నూనె అయితే పొయ్యి మీద వేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే నాకు తెలిసి మేలండి. గ్యాస్ మీద అయితే చాలా ఎక్కువ గ్యాస్ అవుతది. ఇవి వేగడం కొద్దిగా టైం పడుతది. అందుకని గ్యాస్ ఎక్కువగా అయిపోతది. నేను ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేస్తాను. మాకు ఇక్కడ కట్టెలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మాక్సిమం కట్టెల పొయ్యి మీద చేస్తానన్నమాట. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు గ్యాస్ మీద చేయలేదు. ఇంకా నూనె కొద్దిగా వేడయిన తర్వాత ఇప్పుడు మనుబూర్లు ఒత్తుకునే దాంట్లో పిండి పెట్టేసుకొని అది బాగా టైట్‌గా ఉండేటట్టు అయితే ముందే బాగా బిగించేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒత్తుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను డైరెక్ట్‌గా నూనెలోనే పెట్టేసి అయితే ఒత్తాను. కానీ నాకెందుకో చెయ్యికి బాగా సెగ తగిలినట్టుగా అనిపించింది. అందుకనేసి డైరెక్ట్‌గా కాకుండా మళ్ళీ అట్ల కారం మీద మనుబూర్ల షేప్ వచ్చినట్టు ఒత్తుకొని దాని తర్వాత నూనెలో వేసుకున్నాను. అలానే నాకు ఈజీగా అనిపించింది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా! నేను ఒత్తుకునేటప్పుడు చూడండి కరెక్ట్‌గా బాగా మంటొచ్చిన దగ్గర చెయ్యి ఉంటుంది. అందుకనేసి ఈ చెయ్యికి బాగా సెగ తగిలి మంట పుడుతుంది. అందుకని నాకు డైరెక్ట్‌గా ఒత్తడం కొద్దిగా కష్టం అనిపించింది. అందుకని మళ్ళీ నేను అట్ల కారం మీద ఒత్తుకొని అయితే నూనెలో వేసుకున్నాననమాట. ఇలా వేసుకోవడమే సేఫు. ఇంకా కష్టంగా అనిపించదనమాట. మేమైతే వీటిని మనుబూర్లు అని అంటామండి. కొంతమంది వీటిని కారాలు, సుప్పులు ఇలా అని కూడా అంటారు.
మీ ఊరు సైడ్ వీటిని ఏమంటారో కామెంట్లో చెప్పండి. అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే వీటిని సుప్పులు అంటారు, గట్టి సుప్పులు అంటారు. చకోడీలు అని కూడా కొంతమంది అంటారు, చేగోడాలు ఇలా కూడా అంటారు అనమాట. మేమైతే మా ఊరు సైడ్ అయితే మనుబూర్లు, కారాలు అని అంటాం అనమాట, మా నెల్లూరు సైడు. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక 2 రోజుల నుండి అయితే వీడియో పెట్టలేదు. మధ్యలో 2 రోజులే గ్యాప్ వచ్చిందిలేండి, ఎక్కువ రోజులేం కాదు. అంటే జలుబు చేసి కొద్దిగా బడలిగ్గా అనిపించి వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి అనిపించలేదు. అందుకని ఈ మధ్య అయితే వీడియోలు పెట్టడం లేదనమాట, సరిగ్గా కష్టంగా ఉంది ఒంటికి. నేనైతే ఈరోజు కూడా వీడియో పెట్టాలి అనుకోలేదు, రేపైనా ఎల్లుండైనా పెడదాము అనుకున్నాను. కానీ ఈరోజు కొద్దిగా తేలిగ్గా అనిపించింది. ఇంకా వీడియోకి చాలా ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తుందని ఈరోజు కొద్దిగా ఓపిక చేసుకొని అయితే ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నేను కష్టపడి తీసిన వీడియోకి కొద్దిగైనా ఫలితం వస్తుంది. నా వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి కొద్దిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎంతమందికి రికమెండ్ చేయాలి వద్దా అనేది యూట్యూబ్ ఆలోచిస్తుంది అనమాట. అందుకని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. కొంతమందికి డౌట్ ఉంటుంది, లైక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయేమో అనేసి. లైక్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు కట్ అవ్వవు, అసలు మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదండి. కాకపోతే క్రియేటర్గా మాకు కొద్దిగా ఉపయోగం ఉంటుంది, అంటే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, అదొక్కటే మాకు ఉండే ఉపయోగం అనమాట. ఇంక నేను ఈ మనుబులు చేయడము కరెక్ట్గా 2-2:30 ఈ టైంకి అయితే స్టార్ట్ చేశాను కదా. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 4-4:15 ఈ టైం అయితే అయిపోయింది. నేనైతే ఎక్కువ పిండి ఏం కలుపుకోలేదులేండి, కొద్దిగా పిండిని 1 కిలోన్నర దాకా అయితే పిండి ఉంటుంది. కొద్ది పిండే కాబట్టి నేను ఒక్కదాన్నే చేసేసాను. మరీ ఎక్కువ పిండి అయితే మా అత్త నేను ఇద్దరం పొయ్యి దగ్గర కూర్చొని అయితే చేస్తాము. కొద్దిగా పిండి అయితే మా అత్త హెల్ప్ నేను తీసుకోను. మా అత్త పొయ్యి దగ్గర కూర్చుంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనేసి పొయ్యి దగ్గరికి రమ్మని చెప్పను అనమాట. ఇంకా కొద్దిగా కాబట్టి నేను ఒక్కదాన్నే చేసేసాను. మాకైతే నేను ఈ చేసిన 1.5 కిలోన్నర పిండి కరెక్ట్గా 10 రోజుల్లో అయిపోతాయండి మనుబూర్లో. అంతకంటే ఎక్కువ రోజులు అయితే మా ఇంట్లో ఉండవు. ఏమైనా చేసాము అంటే నాన్ స్టాప్గా తింటా ఉంటారు. మా అత్త అయితే ఈ మనుబూర్లు చాలా బాగా చేస్తుంది, టేస్ట్ బాగుంటాయి మా అత్త చేస్తే. నేనైతే మా అత్త దగ్గర నేర్చుకున్నానండి ఈ మనుబూర్లు ఎలా చేయాలనేది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను ఇవైతే ఏం నేర్చుకోలేదు. నాకు ఇంతకు ముందు పిండి వంటలు ఏవి కూడా చేసేవైతే అస్సలు రావు. అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని అత్త దగ్గర నేర్చుకున్నాను, కొన్ని అయితే నాకు తెలియపోయినవి, మా అత్తకి తెలియకపోయినవి యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. ఇంకా మనుబూర్లు అయితే చాలా బాగా వచ్చాయి, కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయండి. చూడండి పట్టుకోగానే ఇరిగిపోతున్నాయి, అంటే కరకరలాడుతూ బాగా వచ్చాయి అనమాట. తినడానికి టేస్ట్ కూడా కరెక్ట్గా కుదిరాయి, అంటే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి. టేస్ట్ చాలా బాగుంది. మీలో ఎంతమందికి మినపప్పుతో చేసిన మనుబూర్లు ఇష్టమో లేకపోతే శనగపప్పుతో చేసిన మనుబూర్లు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు ఇంతకు ముందు శనగపప్పుతో చేసిన మనుబూర్లు అంటేనే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా మినపప్పుతో చేసిన మనుబూర్లే తినాలి అని అనిపిస్తుంది. ఇంకా మనుబూర్లు చేసి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక క్యాన్లో వేసుకొని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా క్యాన్ నిండా అయ్యాయి 1.5 కిలోన్నర పిండి. ఇవి మాకు కరెక్ట్గా 10 రోజులు వస్తాయి అన్నమాట. ఈ మనుబూర్లు చేసుకున్న తర్వాత ఏవైనా గాలిపోకుండా ఉండే స్టీల్ టిఫిన్లలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసుకొని గాలిపోకుండా ఉంచామనుకోండి, ఈ మనుబూర్లు గాలి పట్టకుండా కరకరలాడుతూ ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. నేనైతే ఈ టిఫిన్లో వేసుకొని పైన అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత బట్టలు తెల్లవారు ఉతికి సారబెట్టాను కదా, అవన్నీ ఆరిపోయాయి. ఇప్పుడైతే సాయంకాలం 4:30-5 ఈ టయానికి అయితే బట్టలు తీసేస్తున్నాను. ఈ బట్టలు తీసేసి ఇంట్లో వేసుకుంటాను. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బట్టలు మడత పెట్టుకుంటాను. ఈ రోజు అయితే కొద్దిగా ఎక్కువగానే బట్టలు ఉందండి. బట్టలు ఉతకడం అయిపోయింది. దాని తర్వాత మనుబూర్లు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మధ్యలో 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకునేదాన్ని కదా, మధ్యలో రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా మనుబూర్లు చేయడానికి అయితే కూర్చున్నాను. 4-4:30కి మనుబూర్లు చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, రాత్రి అయిపోతుంది, చీకటి అయిపోతుంది. 7-7:30 ఈ టైం అయితే అయిపోతుంది. అందుకని కొద్దిగా తొందరగానే స్టార్ట్ చేశాను, అంటే కొద్దిగా వెళ్తురున్నప్పుడే మొత్తం మనుబూర్లు అంతా చేసేది అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని బట్టలు తీసేసి దాని తర్వాత అయితే వాకిలి చిమ్ముకుంటున్నాను. మామూలుగా అయితే తెల్లవారి వాకిలి చిమ్మేటప్పుడు ఇంటి చుట్టూ కూడా వాకిలి చిమ్ముతాను కదా, సాయంకాలం మాత్రం కేవలం ఇంటి ముందు మాత్రమే వాకిలి చిమ్ముతాను అనమాట. సాయంకాలం వాకిలి చిమ్మే పని అయితే పెద్దగా ఎక్కువగా ఉండదు, కొద్దిగా ఇంటి ముందు వరకు అయితే చిమ్ముకుంటాను.
ఈ మధ్య సాయంకాలం అయితే చాలు విపరీతంగా గాలండి. అసలు వాకిలి చిమ్మనివ్వటం లేదు. నేను ఇటు నుండి చిమ్ముతుంటే అటు నుండి గాలి వేసి మళ్ళీ నేను చిమ్మిన దగ్గరికి చిమ్మిన చెత్త అంతా వచ్చి చేరుతుందనమాట. అంత ఎక్కువగా గాలి వేస్తుంది. కానీ ఈ రోజు మాత్రం కొద్దిగా తక్కువగానే గాలి ఉంది. నిన్న మొన్న మాత్రం వర్షం కూడా బాగానే పడ్డది. ఈ రోజు మాత్రం వర్షం ఏమీ లేదు. ఇంకా బయట వాకిలి చిమ్మేయడం అయిపోయిన తర్వాత ఇల్లు కూడా చిమ్మేసుకుంటున్నాను. నేను ఈ ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 5:30 పావు తక్కువ 6 ఈ టైం అయితే అయి ఉంటుంది అనుకుంటా. కొద్దిగా లేట్ అయిపోయింది ఇల్లు చిమ్ముకునేటప్పటికి. 6 లోపల చిమ్మేసానులేండి ఇల్లు. దాని తర్వాత అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. బాబు మధ్యాహ్నం నిద్రపోలేదు, కొద్దిగా తొందరగా నిద్రపోతాడనేసి కొద్దిగా తొందరగానే కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకుంటున్నాను. కూర అయితే ఇప్పుడు ఏమీ చేయటం లేదండి. అంటే మధ్యాహ్నం చేసిన కూర కొద్దిగా పచ్చడి కొద్దిగా ఉంది. రాత్రికి అయితే ఈ రెండు కరెక్ట్గా మాకైతే సరిపోతాయి. మళ్ళీ నాకు వంట పని అయితే రాత్రి వరకు ఏమీ లేదు. మా మామయ్యకి ఒక 3 లేదా 2 చపాతీలు అయితే చేస్తాను. అంతవరకు కొద్దిగా వంట పని అయితే ఉంది. ఇంకా బయట పని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బట్టలు మడత పెట్టుకుంటున్నాను. ఇందాక బట్టలు తీసేసి ఇంట్లోకి తీసుకొచ్చి కుర్చీ మీద అయితే వేసేసాను. ఇప్పుడైతే మడత పెట్టుకుంటున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిన తర్వాత కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, అవి దోమేసుకున్న తర్వాత స్నానం చేసేసుకొని ఇంకా మామయ్యకి కావాల్సిన చపాతీ చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ అన్నం ఇవి పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా పడుకోవడమేని. ఇంకా రాత్రి వరకు అయితే ఇదే రొటీన్ ఉంటుంది అనమాట. మరి ఇంకేమీ ఉండవు నాకు పనులు. రాత్రి కొన్నిసార్లు దోమాలు అనిపిస్తే గిన్నెలు దోముతాను, లేకపోతే తెల్లవారికి వదిలేస్తాను. తెల్లవారు లేసి అయితే దోముకుంటాను. ఈరోజు బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండండి. ఉతికినప్పుడు మడత పెట్టినప్పుడు కూడా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. నేను 3 రోజుల నుండి బట్టలు అయితే ఉతకలేదు. అన్ని ఈరోజు ఒకసారి అయితే ఉతికాను. ఈ బట్టలు ఉతికే పని మాత్రం కొద్దిగా టైం ప్రాసెస్ పని అండి. ఉతకాలి, జాడించాలి, ఆరేయాలి, మళ్ళీ ఆరిన తర్వాత తీసి మడత పెట్టి ఎక్కడక్కడ సర్దాలి. కొద్దిగా టైం ప్రాసెస్ కదా ఈ బట్టలు ఉతికేది. అందుకని ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కున్నాం అనుకోండి కష్టం ఉండదు. అన్నీ ఒకరోజు ఉతికితే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ నాకెందుకో ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకడానికి మాత్రం కొద్దిగా బద్ధకం అనిపిస్తుంది. ఎక్కువగా మాత్రం 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడానికి అయితే ఇష్టపడతాను. ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. గిన్నెలు దోముకునేటప్పటికి చీకటి అయిపోయిందండి. కొద్దిగా ఎక్కువగానే చీకటి అయ్యింది. 7 ఈ టైం అయితే అయిపోయింది. మా అత్తకి నీరు తోడిన తర్వాత నేనైతే గిన్నెలు దోముకుంటున్నాను. మా అత్త నేను ఇందాక మనుబూర్లు చేసినప్పుడు కొద్ది గిన్నెలు ఉంటే అవి దోమేసింది. మనుబూర్లు చేయడం అయిన తర్వాత కొద్ది గిన్నెలు అయితే ఆ గిన్నెలు నేను దోముతున్నాను అనమాట. అందుకని కొద్ది గిన్నెలే ఉన్నాయి. కొద్ది గిన్నెలు మా అత్త దోమేసింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.